హాయ్ గైస్, ఈరోజు అయితే నేను గూడూరు జెండాకైతే వచ్చాను మా ఫ్రెండ్స్తో కలిసి. సో నేనైతే 10 నుంచి ఇంచుమించు 4-5 గంటల వరకు తిరుగుతూనే ఉన్నాము. నైట్ అంతా చాలా చూసాం అనమాట. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు గూడూరు జెండా ఇంత బాగుంటుందని. సో ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది అనమాట. ఈరోజు నైట్ అయితే నేనైతే చాలా చూశాను అండ్ ప్రతి ఒక్కటి షూట్ చేశాను. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి పెడతాను. నేను చూసిన ప్రతి దాన్ని ఏ ఏరియాకి ఆ ఏరియాలో డీజే మామ నేను ఇంత ఉంటుందని అనుకోలేదనమాట. ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు కాబట్టి. నేను జస్ట్ జెండా అంటే ఏదో జాతర లాగా ఒక ఏరియా మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు, సో ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఊరు సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. జనాభా మాత్రం హెవీ జనాభా. అండ్ నైట్ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రతిదీ షూట్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి.
గైస్ నేను ఇంకా చాలా క్లిప్పులు తీసాను కానీ కొన్ని క్లిప్పులు పెట్టలేదు మామ, ఎందుకంటే దాంట్లో అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారని చెప్పి పెడితే ఎందుకులే బాగోదని చెప్పి పెట్టలేదు. సో లాస్ట్ ఫైనల్లో కరెక్ట్గా 3 అప్పుడు టైం అప్పుడు క్లాక్ టవర్ దగ్గర అనమాట గూడూరు సెంటర్లో. సో అక్కడైతే అన్ని డీజేలు ఒకేసారి వచ్చాయి. ఆ వీడియో తీసాను కానీ అక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది డాన్స్ చేస్తున్నారు అనమాట ఆ క్లిప్స్లో. సో అందుకే అవి పెట్టలేకపోయాను బ్రో, ఎందుకంటే అవి పెట్టామంటే మనకి లేనిపోయిన తలకాయ నొప్పులు, అందుకే పెట్టలేదు. సో అంతే గాయస్, నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. మళ్ళీ మార్నింగ్ వచ్చి చూశాను అనమాట. సో ఎక్కడదక్కడ క్లీనింగ్స్ అన్నీ ఎత్తేస్తున్నారు అనమాట. ఓన్లీ 1 డే. సో కన్పూర్ జాతర అయినా 3 రోజులు ఉంటుంది, కానీ ఇది ఓన్లీ ఒక్క రోజు కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో హైలైట్ మామ. సో ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసాం గూడూరు జెండా. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా జరగద్దో కూడా చూసేద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.